కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి గోపి డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఒక నిర్దిష్ట ఫీజు మాత్రమే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గోపి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసి నోటు పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటున్న ఏబీవీపీ నాయకులతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి మాఫియాను కూడా అడ్డుకోవాలని చెప్పి ఏబీవీపీ గత 10 రోజుల నుంచి కూడా పాఠశాలలు ముట్టడిస్తూ ఉంది. అయితే ఈరోజు డిఈఓ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. జరుగుతున్నటువంటి మాఫియాని అడ్డుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం వారు స్పందించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏబీవీపీ నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు గత 10 రోజుల నుంచి కూడా మీరు అనేక స్కూల్స్ కూడా ముట్టడిస్తూ ఉన్నారు, కొన్ని అయితే సీజ్ కూడా చేశారు. అయినప్పటికీ ఈ యొక్క మాఫియా అనేది ఆగట్లేదు, ఎందుకని? గత 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యాశాఖని ఏదైతే పెడచెవిన పెట్టడం జరుగుతుందో దీనిపైన పదే ఏబీవీపీ హెచ్చరిస్తూ వస్తుంది, అదేవిధంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏదైతే పాఠశాలలు ఓపెన్ చేసే ముందే ఏబీవీపీ హెచ్చరించింది, అన్ని పాఠశాలలో జరిగేటువంటి ఫీజుల దోపిడీ ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో జరిగేటువంటి సిబిఎస్ఈ పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో జరిగేటువంటి ఆ దోపిడీని ఏదైతే ఉందో దీన్ని అరికట్టాలని పదే ఏబీవీపీ నుంచి డిమాండ్ చేశాము. కానీ ప్రభుత్వం దాన్ని పెడచెవిని పట్టింది. వాళ్ళకి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు కొమ్ము కాస్తూ వారి యొక్క తొత్తులో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏబీవీపీ ఈ నెల 24వ తారీఖున విద్యాభవన్ ముట్టడి కూడా నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా డిఓ కార్యాలయాల ముట్టడిని ఏబీవీపీ పిలుపునిచ్చింది. అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే చైతన్య, నారాయణ, లిటిల్ ఫ్లవర్ లాంటి కొన్ని స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ కార్పొరేట్గా చలామణి అయ్యేటువంటి స్కూల్స్లో ఒక పుస్తకాలు బయట మార్కెట్లో 1500 విలువ చేసేటువంటి పుస్తకాలని 15,000 నుంచి 20,000 వరకు విక్రయించాలి. వారి తమ దగ్గరే విక్రయించాలి, వాళ్ళ పాఠశాలలో మాత్రమే విక్రయించాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క బ్రాండ్ని వేసుకొని విచ్చలవిడి దోపిడీకి ఏదైతే పాల్పడుతూ ఉన్నారో వీటిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ బడుల్లో మౌలిక వస్తువులు దయనీయ స్థితిలో ఉన్నదో వాటి యొక్క మౌలిక వస్తువులను కూడా పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలని కూడా ఏబీవీపీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏ పాఠశాలలో కూడా బుక్స్ కానీ లేదంటే యూనిఫామ్ కానీ అమ్మకూడదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలలో కూడా అది బహిరంగంగానే అమ్ముతూ ఉన్నారు. కానీ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం కనుక దానికి కారణం ఏంటి? క్లియర్గా ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్లో ఎటువంటి యూనిఫామ్ కానీ కనీసం ఒక ఎరేజర్ కూడా ఆ పాఠశాల ఆవరణలో క్రయ విక్రయాలు జరగకూడదనే రూల్ ఉంది. కానీ కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల వాళ్ళ యొక్క పాఠశాలలో ఈ యొక్క విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం వారి దగ్గర ఏదైతే లంచగొండితనానికి అలవాటు పడినటువంటి అధికారులందరూ కూడా వారి దగ్గర లంచాలు తీసుకుంటున్నారు తప్ప వారిపైన చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. అందుకే ఏబీవీపీ నుంచి మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం అవుతూ ఉంది. ఇది ఎప్పటికైనా ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకి ముప్పే కానీ ఎటువంటి మంచి జరిగేటువంటి తరుణం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే జరుగుతున్నటువంటి మాఫియాని కానీ ఇటు ఫీజులు అరికట్టే విషయంలో కూడా ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే ఇటు తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. ఒక ఎల్కేజీ చదువుకున్నటువంటి పిల్లవాడికి చదువుకోవాలన్నా సరే ఇప్పుడు 40 నుంచి 70,000 దాకా ఉంది. అయితే ఇంతటి భారాన్ని వారు భరించలేరు. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి వెంటనే ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులని ఆదేశాలు జారీ చేసి పిల్లలకు జరుగుతున్నటువంటి ఆ యొక్క భారాన్ని, ఆ ఫీజులను కూడా తగ్గించాలని చెప్పేసి కూడా ఇటు ఏబీవీపీ నాయకులు అయితే కోరుతా ఉన్నారు. అలాగే జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మాఫియా ఏదైతే జరుగుతుందో ఇటు బుక్స్ కానీ అలాగే యూనిఫామ్ కానీ ఎటువంటి పాఠశాలలో అమ్మకూడదు అనేటువంటి ఒక నిబంధన కఠినతరం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.